வந்து கேரளாவா நீனு ஓலா 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 வாலா வாலா நீனு நாட்டுக்கு வந்து கேரளாவா நீனு தூங்காது ஒரு மாறா கிட்டாக வாகாவா வந்து பாகாவா ஒரு கனிகாது வந்து பாகாவா ஒரு கனிகாது ஓலா ஓலா வாலா வாலா நீனு நாட்டுக்கு வந்து கேரளாவா நீனு தாயி சொந்தமானயா நீங்க சாப்படுக்குருமோனே வழக்கமானதா நீங்க சுந்தர தாயி சொந்தமானயா நீங்க சாப்படுக்குருமோனே சமானதா நீங்க உதமானதா கிட்டாக்கு வராவா வந்து வரவா கடினாது பாலாவா கடினாது దేవుడు అనేక భాషలు ఇచ్చినట్టు బంజారీకి బంజారీ భాష, మరి హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళ ఇచ్చినట్టు మాకంటూ ఒక భాష. దేవుడు నామని భయం కలుగును గాక. ఎన్నాడు ఆ భాష తర్వాత సుందరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓలా ఓలా అంటే అయ్యా అయ్యా అని, వాలా వాళ్ళ అంటే రండి రండి అని. మా జాతి వాళ్ళు, మా జాతి ప్రజలు యేసుక్రీస్తును చూస్తేనే పారిపోయేవాళ్ళు. యేసు అంటే గిట్టని వాళ్ళు, యేసు అంటే పడని వాళ్ళు, యేసు అంటేనే వాళ్ళకి అసూయ. ఎవరి ఇంట్లో మీరు తాగొచ్చు, ఎవరి ఇంట్లో అన్నం తినొచ్చు, ఎవరి ఇంటికి వెళ్ళవచ్చు, కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటేనే వాళ్ళ ఇంటి దరిదాపులు కూడా ఎల్లనెస్మంటి పొలంలో పుట్టిన వాడిని. ఆమేన్. ఒకప్పుడు నొసటికి బొట్టు, నెత్తి మీద బుట్ట, భుజం పైన గిలక పెట్టుకుని సోది జీవితానే తల్లి, మీ జాతకాలు మారుస్తానే అమ్మ అని మీ ఇళ్ల దగ్గరకు వచ్చి తిరిగినవన్నీ నా జాతకాన్ని ప్రభు మార్చి మీ ముందు నిలబెట్టేశాడు. నేను మీ జాతకాలు మార్చాలని మా తాతల దగ్గర నుండి మా జీవితాలు ఇలా పోతూ ఉంటే, తాయితులు కడుతూ, అంతరాలు కడుతూ, మంత్రాలు చేస్తూ ఉంటే మమ్మల్ని దేవుడు మా జాతకాన్నే మార్చి మీ ముందు నిలబెట్టాడు. ఆయన వల్లనే అవుద్ది మాలాంటి వాళ్ళని మార్చడానికి ఆయన పేరే యేసుక్రీస్తు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ యేసుక్రీస్తు జనన దినమే ఈ రోజు ఈ క్రిస్మస్ పండుగ. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ పండుగే మనకు రక్షణ ఆధారం అవును గాక. క్రీస్తు పుట్టుక మన జీవితాలను మార్చగలిగినది. ఇక ఎవరి వల్ల కాదు, ఎవరి చేత రాదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ విధంగా మా ప్రజలకి, మా ప్రాంతాలలో నేను పాడుతూ ఉంటే మా ప్రజలు ఇలా చూస్తూ ఉంటారు. ఇందాకేం పాడాను తెలుసా? కొరత సుందర తాయి సన్నమాదయా నేను సోదులు చెప్పి అమ్మ ఇంకా చెప్పొద్దమ్మా. ఆమె పుంజ ఆపడు కురుమోని పరకమాలలా నేను పిట్టలు బట్టి అయ్యలారా పట్టొద్దండి అయ్యా. ఆమె మగవాళ్ళు ఆవులు పట్టుకుని నెత్తి మీద టోపీ పెట్టుకుని, కంసు పెట్టులు పట్టుకుని మేము అడుగులంబటి ఉండి బతికేవాళ్ళం అండి. అడుగులంబటి ఉండి బతికేవాళ్ళం. కానీ అలాంటి జీవితాలలో నుండి ప్రభు ఇక్కడ నిలబెట్టాడు. ఆమేన్. సరే, దైవ సందేశాన్ని విందాం. పుత్రధాత